ఈరోజు ఒక మంచిని కోరుకుంటూ వినుకొండ పట్టణం 10ంతల అభివృద్ధిలో ముందుకెళ్లాలని, కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారని, వినుకొండ 8 ఆవడల నగరంగా ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ మధ్య నెట్లో కూడా ఎవరో చూపించారు నాకు. అనుకున్న విధంగానే గత 10 సంవత్సరాల్లో, గత 20 సంవత్సరాల నుండి తీసుకుంటే కూడా ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళే ఊహించిన అభివృద్ధి. అదే 20 ఏళ్ల క్రితం ఇంత రేట్లు పెరుగుతాయని ఎవడు ఊహించాల. 10 ఏళ్ల క్రితం అనుకున్నారు ఇక పెరగవు, ఇప్పటికే చాలా పెరిగిపోయినాయి అని. అయినా మళ్ళీ ఇది పెరిగేదే కానీ ఆగేది కాదు, తగ్గేది కాదు. సో ఈ వినుకొండ ఖచ్చితంగా మహానగరంగా రూపుదిద్దుకుంటుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పింది అది యథార్థం అవుతుందని నేను విశ్వసిస్తున్నా, స్పష్టంగా తెలియజేస్తున్నా. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ ఉంటే అవి ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వండి, ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి దాన్ని ప్రభుత్వానికి రికమెండ్ చేయమని చెప్తాను. ఏదైనా ఒకసారి పెంచిన రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంటారు కాబట్టి నా వినుకొండ వరకు స్పెషల్గా తగ్గించండి, నేను చీఫ్ విప్ కాబట్టి అంటే కుదరదు. మంత్రి అయినా చీఫ్ విప్ అయినా ఒకే పద్ధతి ఉంటుంది. ఎక్కడైనా అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంటే వాటిని కోట్ చేస్తూ దాన్ని ఎంక్వైరీకి చేసుకొని అక్కడ న్యాయం చేయమని చెప్పేసి ఒక పర్టికులర్ ప్లేస్లో ఏదైనా సమస్య ఉంటే మనం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఆ నోటీసు తీసుకొచ్చారు, అక్కడ రోడ్డు కావాలని. దాన్ని ఎంక్వైరీ చేసి అక్కడ ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా రోడ్డు ఇవ్వడానికి, అక్కడ కాలేజీకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయొచ్చు, పాసిబిలిటీ ఏంటి అనేది నేను చెక్ చేస్తాను. ప్రభుత్వ స్థలానికి ప్రభుత్వ దానికి ఇబ్బంది లేకపోతే అవకాశం ఉంటే దాన్ని సాయం చేస్తాం. అలాగే ల్యాండ్ కన్వర్షన్ ఇక్కడ నుండి ఇంకొంచెం తొందరగా చేసేట్టు నేను ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులతో కూడా మీటింగ్ పెడతాను. ఇప్పుడే ఆర్డీఓతో మాట్లాడాను, తొందరగా త్వరితగతిన చేయండి, లేట్ లేకుండా అని చెప్తున్నా. ఎవరైనా అన్ని కరెక్ట్గా ఉన్నా లంచాల కోసం లేట్ చేస్తే నా దృష్టికి తీసుకురండి. ఎవరైనా జీవి ఆంజనేయుల పేరు చెప్పి అతను ఎవరైనా లంచాలు అడిగినా, పర్సంటేజ్లు అడిగినా, వాటాలు అడిగినా వెంటనే నా దృష్టికి తీసుకురండి. వాళ్ళ వెంటనే కేసు పెట్టి లోపలేపిస్తా. కాబట్టి నా పేరుతో ఎవరు చెప్పినా ఇవ్వద్దు, అలాంటి ఎంకరేజ్ చేయొద్దు. వినుకొండలో దందాలకి చెల్లుబాటు అయిపోయింది. మీరు కరెక్ట్గా మంచి వెంచర్లు వేయండి, నిజాయితీగా వెళ్ళండి, కాస్ట్ మీ ఇష్టం వచ్చిన పెట్టుకొని అమ్మండి. మీ బ్రాండ్ అదే పక్క రోడ్డు కంటే నువ్వు 1000 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతారంటే పర్లేదు, నీకు నడిస్తే చేయండి. మంచి బ్రాండ్, దానికోసం స్పెషల్గా మొక్కలు నాటు, మంచి రోడ్లు వేయి. దానికి నువ్వు ఏమి ఇస్తావో కస్టమర్కి నచ్చి నీ వెంచర్ నచ్చితే ఇష్టమై తీసుకుంటే దానికి నాకే అభ్యంతరం లేదు. కానీ దుష్టశక్తులతో కలిసి వ్యాపారాలు చేస్తామంటే మాత్రం ఒప్పుకోను. ఆ దుష్టశక్తులు ఎక్కడున్నాయి, ఎక్కడ ఏముంటున్నాయని మీరు గమనించుకోండి. మంచి వ్యాపారం చేయండి, ప్రోత్సహిస్తాం. ల్యాండ్ దందాలు, భూ ఆక్రమణలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. నేను వినుకొండలో స్థలం కొనుక్కుంటే నేను హైదరాబాద్లో ఉన్నా, వైజాగ్లో ఉన్నా నాకు ఇబ్బంది లేదు. వినుకొండ గడ్డ మీద ఏమి ఇబ్బంది ఉండదు. ఆడ మంచోళ్ళు జనాలు. ఏం నా ఆస్తికి ఏమి 20 ఏళ్ళు ఆగిపోయినా నా ఆస్తికి డోకా లేదు అనే భావన, మెసేజ్ మనం స్పష్టంగా ఇవ్వాలి. అరే వినుకొండలో కొంటే మాత్రం గోల్మాల ఇద్దరా, ఏం జరుగుతుందో తెలియదంటే ఇక్కడ కొంటాడు ఎవడన్నా? ఇన్వెస్ట్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పరిశ్రమలు పెట్టుకోండి, మా రాష్ట్రంలో మీకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామంటున్నారు. ఆ కియా మోటార్స్కి వెళ్ళి ఏమన్నా మాకు లంచాలు ఏముందంటే వైసీపీ పాలన నడుస్తుంది కానీ తెలుగుదేశంలో 1 రూపాయి కూడా ఎవడు అడగద్దని చెప్పాడు చంద్రబాబు గారు. సో ఆ విధంగా ఇక్కడ అంటే లిటిగేషన్ ల్యాండ్స్, వివాదాల ల్యాండ్స్ కొని అనవసరంగా మీరు సమస్యలు ఇరుక్కోబాకండి. నువ్వు ఫ్రీగా హ్యాపీగా చేయాలంటే ఎలాంటి లిటిగేషన్ ల్యాండ్, మంచి ల్యాండ్ కొనుక్కోవటం, పట్టాభూములు కొనుక్కోవటం, దూసుకొని వెళ్ళిపోండి. ఇది నేను వ్యక్తిగతంగా మీకు ఇచ్చే సలహా. ఒక ఎమ్మెల్యే కూడా నేను అది స్పష్టంగా చెప్తున్నాను. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వినుకొండలో బాగా అభివృద్ధి చెందటం నాకు ఇష్టం. అందుకే ఈ మీటింగ్ పెట్టా. దీనికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు నేను అందిస్తా. భూ ఆక్రమణలు చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు వచ్చినాయి, అసెంబ్లీలో చర్చ జరిగింది. మీకు అవగాహన ఉందా? అవగాహన ఉన్న చేతులు ఎత్తండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా తక్కువ మందికి ఉంది. ఎవడైనా సరే ఒక ల్యాండ్లో ఇంకోళ్ళు వెళ్ళి ఆక్రమణకు ట్రై చేస్తే, లేదా దొంగ కాగితాలు పుట్టించుకొని తెస్తే, అది రుజువు అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష.